నమస్తే వెల్కమ్ టు టీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేసినేని చిన్ని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, వేద పండితులు. రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు సరికాదు, బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పదవి స్వీకార ప్రమాణం కార్యక్రమానికి హాజరైన గవర్నర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేణుగుంటలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. భూపాలపల్లి జిల్లా వానాకాలం పంటలకు కావలసిన యూరియా కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల రైతులు తిప్పలు పడాల్సి వస్తుంది. సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సహకార సంఘాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్నప్పటికీ డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో రైతులు సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇక పిఎస్సిఎస్ ఆవరణలో చెప్పుల లైన్లు దర్శనమిచ్చింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు రైతులు. గోదావరి వెస్టర్న్ డివిజన్ నిడదవోలు ఈఈపీ సుబ్రహ్మణ్యేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జల వనరుల శాఖ ఆదేశాలు ఇచ్చిందని మంత్రి రామానాయుడు వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ నిడదవోలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన క్రాస్ బండ్ను సకాలంలో తొలగించకపోవడంతో ఆలస్యత్వం వహించారని అన్నారు. గోదావరి వెస్టర్న్ కెనాల్ పరిధిలోని బ్యాంకు కెనాల్, నిడదవోలు, నరసాపురం నియోజకవర్గాల్లో ఏర్పడిన సాగునీటి కొరత ఏర్పడింది. స్వయంగా ఆదేశించిన పనులు పూర్తి చేయకపోవడంతో ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ పంటకి సంబంధించి అటు గోదావరిలో కానీ అదేవిధంగా ఇటు కృష్ణాకు సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా డెల్టాకు సంబంధించి అటు పట్టిసీమ ఇటు పులిచింతల నుంచి నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా డ్రై స్పెల్ అంటే గత 15 నెల రోజుల నుంచి వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల ఆ ఖరీఫ్ సాగంతా కూడా పూర్తిగా కెనాల్ మీద ఆధారపడి ఉండడం. జనరల్గా ఒక 30-40% రైన్స్, ఒక 60-70% కెనాల్ వాటరు ఉంటే మనం సక్రమంగా సాగులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వర్షపాతం తక్కువ ఉన్నటువంటి స్థితిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కెనాల్ వాటర్ని ప్రతి ఎకరానికి అందించాలని ఎప్పటికప్పుడు మేము కూడా సంబంధిత జీడిఎస్ గారి అదేవిధంగా కేడిఎస్కి సంబంధించినటువంటి సిఈ, ఎస్సీ, ఈఈ క్రింద గ్రౌండ్ లెవెల్ ఏఈస్తో సహా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అటు గోదావరి డెల్టా కానీ ఇటు కృష్ణా డెల్టా కానీ సాగునీరు ఇబ్బందుల్ని తొలగించేటువంటి విధంగా గత వారం రోజుల నుంచి కూడా సమిష్టిగా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఒకరిద్దరు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా ఉండి ఆ విధుల్లో ఎవరైతే అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ ఏదైతే మన గోదావరి వెస్టర్న్ డెల్టాకు సంబంధించి పి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,
అతను పర్టికులర్గా ఏదైతే మొన్న నిడదవోలు ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మన రబీ పంట అనంతరం ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి ఆ క్రాస్ బండ్ వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఖరీఫ్ పంట ప్రారంభానికి అవి తొలగించవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి నిన్నటికి నిన్న మా ప్రాజెక్ట్ కమిటీ అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ కమిటీ వాళ్ళు తొలగించుకునేంత వరకు కూడా ఆ క్రాస్ బండ్ తొలగించకపోవడం వల్ల, అదేవిధంగా కాకరపుర రెగ్యులేటర్ దగ్గర వీడి కూడా అంటే మనుషులు నడిచేలాగా వీడి ఉన్నప్పటికీ కూడా దాన్ని తొలగించకపోవడం కానీ, బ్యాంక్ కెనాల్ మౌత్ దగ్గర కూడా డీసిల్టింగ్ విషయంలో అతను అశ్రద్ధ, ఎందుకంటే ఓఎండ్ఎం నిధులు విడుదల చేసినప్పటికి కూడా అంటే ఈ రకంగా విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రిందనున్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా సాగునీటి సంఘాల అధ్యక్షులు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే బాధ్యతగా పనిచేయకుండా ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించి ఏ రైతుకు ఇబ్బంది కలిగించినా కూడా మరి వాళ్ళ మీద సీరియస్గా మరి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువుతీరిన కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో ఈవో రామారావు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈవో ప్రజాప్రతినిధులకు అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. व्हाट्सएप नंबर आ जाना भैया. सेवन 036 है 757549. सर अक्षर सर यस सर శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన మంత్రి పొంగూరు నారాయణ, సంగీత దర్శకుడు మణిశర్మ, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే స్వామివారిని విడివిడిగా వీఐపీ ప్రారంభ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి అధికారులు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుబ్బమ్మ గారు, కృష్ణకుమారి గారు, ఊరు కొత్త వల్లేరు, తమరెక్కడమ్మ గారు, కృష్ణకుమారి గారు, ఊరు కొత్త వల్లేరు, తమరెక్కడమ్మ. సిట్ విచారణకు హాజరు కాకముందే ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్ చీఫ్ రాజేశ్వర్ బాబుతో ఫోన్లో మాట్లాడారు. విచారణకు వస్తున్నట్లు సమాచారం ఇచ్చానని అన్నారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. భయపడే వ్యక్తిని అయితే రాజకీయాల్లోనే ఉండనని అన్నారు. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటా. 2014-19లోనూ నాపై తప్పుడు కేసులు పెట్టారు. నా ఫోన్లు మీకు ఇస్తా, విచారణకు సహకరిస్తా, ఏదో రకంగా బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా.
రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ను అరెస్టు చేయొద్దు అంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో జూబ్లీహిల్స్ పిఎస్లో గౌతమ్ ప్రసాద్ పోలీసుల ముందు హాజరయ్యారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నందుకే తమలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు మార్చుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప ప్రశ్నించిన వారిపై కేసులేంటని నిలదీశారు. గౌతమ్ ప్రసాద్పై పెట్టిన కేసు పూర్తిగా అసంబద్ధమైనదని ఆయన తరపున న్యాయవాది తెలిపారు. న్యాయస్థానానికి ఇదే విషయాన్ని విన్నవించగా అరెస్టు చేయొద్దు అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సోమవారం న్యాయస్థానంలో పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనున్నట్లు న్యాయవాది తెలిపారు. ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ బీఆర్ఎస్ పట్ల అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడల్లా వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తే వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజాక్షేత్రంలో మేము ముందుంటామని చెప్పేసి ప్రజాక్షేత్రంలో మేము ప్రజా సమస్యల్ని మాట్లాడడంలో ఎప్పుడు వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు గౌతమ్ ప్రసాద్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ గారి పైన నమోదైన కేసు జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 463/2025 దానికి సంబంధించి 126, 115, 352 BNS యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. గౌతమ్ ప్రసాద్కి అగెనిస్ట్ అంటే ఇల్లీగల్ కేసు, దిస్ ఈజ్ ఇల్లీగల్ కేసు. ఈ ఎఫ్ఐఆర్ని ఛాలెంజ్ చేస్తూ మేము హైకోర్టులో CRLP మూవ్ చేయడం జరిగింది, క్వాష్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ మధ్యలో మనం చూసామో యోయో టీవీ డిబేట్కి సంబంధించిన ఇష్యూలో గౌతమ్ ప్రసాద్ గారికి సంబంధించిన ఇష్యూలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది అంటే ఎక్కడ కూడా గౌతమ్ ప్రసాద్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్ప కావాలని ఎక్కడ ఇంటెన్షనల్ ఎక్కడ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పిన సెక్షన్స్ అంటే రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ కానీ వాలంటరీ కాజింగ్ హార్ట్ కానీ ఇంటెన్షనల్లీ ఇంటెంట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ ఫీజ్ కానీ ఎక్కడ కూడా యాజ్ పర్ ద పోలీసు వాళ్ళు నమోదు చేసిన సెక్షన్స్కి అట్రాక్ట్ కావాలని మేము హైకోర్టులో వాదించడం జరిగింది. హైకోర్టు మా వాదనలు విన్న తర్వాత బీఆర్ఎస్ లీగల్ టీం వాదనలు విన్న తర్వాత గౌతమ్ ప్రసాద్ గారిని అరెస్టు చేయొద్దని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు జూబ్లీహిల్స్ ఇన్వెస్టిగేషన్ అధికారి దగ్గరికి రావడం జరిగింది. 35 Class 3 అరెస్ట్ అంటే నాట్ టు అరెస్ట్ కింద నోటీస్ తీసుకోవడం జరిగింది. దానికి మండే రోజు మేము క్లుప్తంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ లీగల్ టీం. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ పదవి స్వీకార ప్రమాణ కార్యక్రమంలో గవర్నర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. With the permission of the Honorable the Governor, I read out the notification issued by the Government of India, Ministry of Law and Justice, Department of Justice, Appointments Division, New Delhi, dated 14/7/2025. In exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Shri Justice Aparesh Kumar Singh, Chief Justice of the Tripura High Court, to be Chief Justice of the Telangana High Court and direct him to assume charge of his office in the Telangana High Court. I request the Honorable Governor to hand over the notification of the transfer to the Honorable Chief Justice. I, Aparesh Kumar Singh, having been appointed Chief Justice of the High Court for the state of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. రేణిగుంటలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
$50 ml అండ్ 70 acres లో ఈ ప్లాంట్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఆల్ వాటర్ వేస్ట్ వాటర్ తిరిగి వస్తుంది సార్, ఎక్సెప్ట్ టోటల్ 5 ml సార్. అది ఎక్కడ అయిపోతుంది? ఇక్కడ మనం వినాయక సాగర్ లో పైత్రా టెక్నాలజీ ఉంది, అదొక ఎస్టీపీ సార్. అది అనదర్ ఎస్టీపీ పెట్టారు. ఇక్కడ 50 ml కెపాసిటీ సార్, ఇంకొక 25 ml కెపాసిటీ. మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పెట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి వస్తుంది. అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్. నాకు అర్థమైంది. డోర్ టు డోర్ మళ్ళీ స్టార్ట్ చేశారు సార్, మధ్యలో వైసీపీ ఆపేసారు, ఇప్పుడు మళ్ళీ ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్. ఇది మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద 7 crores కట్టాము సార్. ఇది O&M బై MM ట్రేడర్స్ వాళ్ళు చేస్తున్నాం సార్. ఇన్స్టాల్ కెపాసిటీ 100, 40 to 50 tons మనము దే ఆర్ ప్రాసెసింగ్ సార్. సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దే ఆర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ material, what is the quantity you are receiving, different classification? Yes sir. How much material you are using? తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. రైతుల పక్షాన, మహిళల పక్షాన ఎక్కడైతే ప్రభుత్వం వైఫల్యం చెందిందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనున్నాను, ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పని వెళ్తున్నటువంటి తీరుని, పరిణామాన్ని గమనించి ఈరోజు ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అమలు చేస్తున్నారు అని చెప్పని స్పష్టంగా చెప్పచ్చు. ఈ కుంభకోణం గురించి మాట్లాడి ఇది పెద్ద కుంభకోణం అని చెప్పని, 50,000 కోట్ల కుంభకోణం అని చెప్పని, 30,000 కోట్ల కుంభకోణం అని చెప్పని, 18,000 కోట్ల కుంభకోణం అని చెప్పని, ఇలా రకరకాల కథనాలతో తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వము, ఎల్లో మీడియా అందరూ కూడా కలిసి దీన్ని ఒక విధంగా చిత్రీకరించి ఈ కేసు గురించి పదే విష ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీలో ఎంపీలుగా పనిచేసినటువంటి, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తాను. సైదాపూర్ మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయం వద్ద ఇంద్రమ్మ మోడల్ హౌస్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి, అడిషనల్ కలెక్టర్ తానాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం సైతాపూర్ మండల కేంద్రంలో విశాల పరపతి సహకార సంఘం హాల్లో నూతన రేషన్ కార్డులు మరియు కళ్యాణలక్ష్మి, CMRF చెక్కులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులు, స్టీల్ బ్యాంక్ మరియు కాటమీయ రక్షణ కవచాల పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. భారతదేశ చార్టెడ్ అకౌంటెంట్స్ ఫ్యాక్టరీ గుంటూరు నగరమని అన్నారు మంత్రి నారా లోకేష్. ఆశ్చర్యకరంగా గుంటూరు సిటీ వైద్యులు, ఇంజనీర్ల కంటే ఎక్కువగా సీఏలను తయారు చేస్తుందని, వ్యాపారం ఎక్కడ ఉంటే భారత్ అక్కడ ఉంటుంది, భారత్ ఎక్కడ ఉంటే అక్కడ ICAI ఉంటుందని అన్నారు నారా లోకేష్. ICAI is India's intellectual backbone. It has now turned almost 76 years old. As sir said, I stand corrected. You are the largest accounting powerhouse in the world. You are also the most respected and recognized one. And I believe you are one of the very first to also adopt forensic accounting standards. I'd like to share some very interesting statistics. 10 lakh students appear for this exam. I've enlisted and close to 2 lakh students appear for this exam twice a year. Now the strength of your entire organization is almost close to 4 lakh
members and 54 overseas chapters. So wherever there is business, there is Bharat. And wherever there is Bharat, there is ICAI behind it. And to my surprise, when I was preparing for my speech, and to my surprise, I realized that Guntur is the CA factory of India. I thought Guntur doctors, engineers conquered the world. Clearly, I stand wrong. Guntur CAs have managed to conquer the world. Close to 10,000 students are pursuing this career. The number of students who are pursuing CA are higher than the students who are pursuing engineering and medicine combined. So we have amazing talent here. One of the highest pass percentages, which means that there's amazing aspiration. From Guntur to Gulf, America to Australia, wherever you go, you actually end up seeing Telugu CAs today. సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని, జగనన్న క్యాలెండర్లో పండుగలున్నట్టు నవరత్నాల పథకాలకు తేదీలు ప్రకటించి మరీ తొలి ఏడాదిలోనే 99% అమలు చేశారని గుర్తు చేశారు. రేపు రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని రజని ధీమా వ్యక్తం చేశారు. ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 అని అనేక మాటలు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డనిదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమన్నంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గండిగుండంలోని ఐటీసీ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి అగ్నిమాపక సిబ్బంది. పూర్తిగా దగ్ధమైన గోడౌన్లలోని సరుకుతో కోట్లలో నష్టం జరిగినట్లు సమాచారం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.